సామాజిక సమానత్వం సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ పాండు అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం సామాజిక సమానత్వం కోసం ధైర్యంగా పోరాడిన మహనీయుడని అన్నారు. దోపిడీ అసమానతలకు వ్యతిరేకంగా పాపన్న సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సంగారెడ్డి గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్ పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం, సమాన హక్కులు, స్వేచ్ఛ లభించాలనే లక్ష్యంతో ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. పాపన్న చిన్నతనం నుంచే మన దొరల దగ్గర భూస్వాముల దగ్గర అనే జీతం ఉండే ఆ జీతం ఉన్న నుంచి ఈ పన్నుల విధానము ఆ దొరల మొఘల్ చక్రవర్తుల విధానాన్ని చూసి ఆయన మనసు చెల్లించి మనం గిట్ట రాజ్యం ఎందుకు వేయలొద్దు, రాజ్యం వేయాలని చెప్పి వాళ్ళ అమ్మని అడిగిండు. అమ్మ నేను రాజునైతా రాజ్యం వెళ్తా అంటే వాళ్ళ తల్లి ఏమన్నదంటే, కొడుక మనము పెద్ద జమీందారులం కాము, మనం చిన్నవాళ్ళము, మనం బీసీ బహుజనులము, మనము ఏలే పరిస్థితి లేదమ్మా, నేను బహుజన చక్రవర్తిని అయితా అని చెప్పి కళ్ళు గీత కార్మికుడుగా ఉండి ఆయన పన్నులు అప్పుడు దొరలు జమీందారులు ఈ పన్నులు కట్టాలని చెప్పి ఈ బహుజనులంతా పీడించే మన చక్రవర్తులు ఈ జమీందారులు దొరల పాలన నుంచి విముక్తి కలగాలని చెప్పి సర్దార్ సర్వాయి పాపన్న బహుజనులను 12 మందిని సైన్యాన్ని ఏకం చేసి 12 మందికి మన కత్తి సాము అంత నేర్పి వాళ్ళతోని 12,000 సైన్యాన్ని ఏర్పరచుకొని ఎన్నో కోటలు ఏలిన మన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న. ఈ సర్దార్ సర్వాయి పాపన్న సామాన్య గీత కార్మికుల కుటుంబంలో పుట్టి మరి అన్యాయాలను దురాక్రమణలను వ్యతిరేకంగా పోరాడి మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మరి గోల్కొండ కోటను వెళ్ళినటువంటి గొప్ప బహుజన చక్రవర్తి. సబ్బండ వర్గాలను సమన్యాయం చేస్తూ రైతులను, కూలీలను, సబ్బండ వర్గాలకు అనేక రకాల హక్కులను సాధించి పెట్టినటువంటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. చిన్నతనం నుంచే మన దొరల దగ్గర